నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అందుకు కావలసినవి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో సగం గ్లాస్ మినపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టిన బియ్యము మరుసటి రోజు ఉదయము ఒక మిక్సీ గిన్నెలో వేసి కాస్త నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిందని వేరే గిన్నెలోకి తీసుకొని మిగతా పిండినంతా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన క్యారెట్, కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, కలర్ కోసం కాస్త పసుపు వేసి గరిటెతో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపిన తరువాత కాస్త నీళ్లు పోసి పిండిని పలుచగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నంత పలుచగా ఉంటే సరిపోతుంది. అంతా బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై గుంత పొంగనాల పెంక పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని వేసుకోవాలి. ఇలా పిండిని అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి స్లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఇలా స్లో ఫ్లేమ్లో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పివేయాలి. ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండినంతా కూడా పొంగనాలు వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన పొంగనాలను రెండో వైపు తిప్పి వేసుకొని రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గుంత పొంగనాలు రెడీ.